మేము మా టీచర్స్ పడే శ్రమ, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాకిచ్చే సపోర్ట్, ఇది ముఖ్యంగా మేము అంత మంచి మార్కులు అచీవ్ చేయడానికి ఒక పెద్ద రీజన్ ఇది. గతంలో కూడా మేము లాస్ట్ 5 years నుంచి మేమే టాపర్స్గా నిలబడి ఉన్నాము ఈ మండలంలో. ఈసారి కూడా మండలం ఫస్ట్ మేమే, సెకండ్ కూడా మేమే. దాదాపు 94 మంది పిల్లలు అప్పీర్ అయితే 55 మందికి 500 అబోవ్ మార్కులు సంపాదించడం జరిగింది. ఒక 2 మాత్రమే ఫెయిల్ అయినారు. 96.6% మాకు పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఈ సంవత్సరము. హ్యాపీగా అంటే దట్టు స్కోరు కూడా ఏదో ఒక్కరికి 500, ఒక్కరికి 520, 540 కాదు, 589తో పాటు 588, 87, 86 అలా 1 or 2 మార్క్స్ తేడాతోనే మార్క్స్ రావడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో 1-2 రావచ్చు, కానీ ఇక్కడ అందరికీ సమానమైన గ్రాజువల్గా 1 or 2 డిఫరెన్స్తో మార్క్స్ రావడం అనేది మేము గొప్ప విషయం అని చెప్పగలుగుతాం. దానికి సపోర్ట్ మా ఫ్యాకల్టీ, మాకు ఈ 7 మంది సబ్జెక్ట్ టీచర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు మా స్కూలు అనే ధోరణిలోనే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా. దాంతోపాటు పిల్లల సపోర్టు, పిల్లలు కూడా మాతో పాటు ఈ రూరల్ ఏరియాలో దాదాపు బుగ్గ నుంచి వస్తారు, ఇటు అప్పేచల నుంచి వస్తారు, అంత దూరం నుంచి 20-25 కిలోమీటర్ల నుంచి వచ్చినా కూడా మాతో పాటు రాత్రి 7-7:15 వరకు మాతో పాటు ఉంటారు. ఇక్కడ ఉండి కష్టపడి చదువుతారు కాబట్టి ఈ అచీవ్మెంట్ రావడం అనేది జరిగింది. లాస్ట్ 5 years మేము స్కూల్ పెట్టినప్పటి నుంచి మండలంలో మేమే టాపర్గా నిలబడి ఉన్నాము. దాదాపు లాస్ట్ ఇయర్ మేము 592 ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్, ఈ అమ్మాయికి 592 వచ్చి ఈ స్టేట్ లెవెల్లో ఈ అమ్మాయి 3rd ర్యాంక్ సంపాదించడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి IIIT పులివెందుల్లో ఉంది, ఈ అమ్మాయి చదువుతూ ఉంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా వీటితో పాటు IIIT కాలేజీల్లో మినిమం ముగ్గురు మా వాగ్దేవి స్కూల్ పిల్లలే ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 1 or 2 మెంబర్స్ పక్క వాళ్ళు ఉన్నా కూడా, అంటే గవర్నమెంట్ స్కూల్లో +5% ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ప్లస్ మాకు కూడా 3 మినిమం మా మండలం నుంచి మన వాగ్దేవి స్కూల్ పిల్లలు 3 ఉంటున్నారు. ప్రెజర్ ఉండదు, హ్యాపీగానే ఉంటుంది. వీళ్ళ మీద ప్రెజరు అంటే ఏంటంటే రాబోయే కాలము ఈ కాంపిటేటివ్ వరల్డ్లో బయట, అంటే ఇలాంటి పల్లెటూరు వాళ్ళు ఉన్నట్లుండి ఏ కార్పొరేటివ్ స్కూల్లోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అంటే వాళ్ళు సెక్షన్ చేంజెస్ కావచ్చు, లేదా అక్కడ ఆ ఫ్యాకల్టీ 100 మందిలో అవమానించడంలో కావచ్చు, అది కూడా రాదా అని ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఇలా వస్తాయని మేము ముందరనే చెప్పగలుగుతున్నాం. మీరు ఇలా ఉంటాయి మీరు బయటికి వెళ్తే. సో అలాంటి కాంపిటీషన్స్ అన్నీ తట్టుకోవాలంటే ఇక్కడ మీరు పడే శ్రమ చాలా ఇంపార్టెంట్ అనేది క్లియర్గా చెప్పగలుగుతాం. అందుకే నేను గొప్ప విషయం ఏంటంటే దాంట్లో ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలా. గతంలో అంటే మా స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ చేయడానికి వివిధ ప్రాంతాలకు, అంటే విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కర్నూలు, అనంతపురం, డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తారు. ఇంతవరకు మిడిల్ డ్రాప్ అనేది ఉండదు. అంటే నేను చదవలేక రావడం అనేది జరగదు. వాళ్ళకి తెలుసు ఆ శ్రమ, అంటే ఈడ పడిన కష్టం కంటే అక్కడ గొప్ప కష్టం ఏం పడరు. మా దగ్గర ఆ కష్టం చూపిస్తాం. అంటే ప్రెజర్ కాదు, కష్టం. అంటే ఇలా చదివితేనే నువ్వు సక్సెస్ అవుతావు, ఇలా అంటే అది కూడా హ్యాపీగా చదువుతారు, కాంపిటేటివ్గా చదువుతారు. ఆ సెక్షన్ చేంజెస్లో కావచ్చు, కొన్ని అంటే రాబోయే కాలంలో వాళ్ళకు పడే ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలని ఇలా రాబోతున్నాయి మీకని ముందే చెప్పి ఆ సమస్యలు రాకోకుండా, రాబోయే ఫ్యూచర్లో రాకోకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇంత మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. మేము జనవరికి అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకు చాప్టర్ వైజ్లో, క్వార్టర్ వైజ్లో, హాఫ్ ఇయర్లీ సిలబస్, తర్వాత కంప్లీట్ సిలబస్ మినిమం అంటే 6 ప్రీఫైనల్స్ రాస్తారు మా పిల్లలు. సో అదొక మంచి మార్కులు రావడానికి పెద్ద అవకాశం. ఎందుకు ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు. లాస్ట్ ఇయర్ కూడా నేనే డిస్ట్రిక్ట్ టాపర్ అంటే నేను అనంతపురం గొప్ప స్కూళ్ళ కంటే నేనే గొప్ప అని కదా చెప్పుకోవచ్చు. నాకు ఎవరినైనా చెప్తారు, ఎందుకంటే వాగ్దేవ్ స్కూల్లో అదొక ట్రేడ్ మార్కు. అంటే ఈ పొద్దు నాకు జిల్లా స్థాయి నుంచి కాల్స్ వచ్చినాయి, ఏమండి మీ దాంట్లో ఎన్ని అని. అంటే అది దట్ ఇండికేట్స్ దట్ నీకు ఎంత స్కోర్ అని చూడడం కోసమే. అంటే ఒక జిల్లా స్థాయిలోనే పిల్లలకు మార్కులు వస్తాయనేది ఒకప్పుడు మాట, ఇప్పుడు లేదు. మండలం స్థాయి, ఇలాంటి విలేజ్ స్థాయిలో కూడా అద్భుతమైన మార్కులు సంపాదించుకోవచ్చు అనేది మేము ఎప్పుడో చూపించినాం. ఇప్పుడేం కాదు, అది ఎప్పుడో చూపించినాం. ఇప్పుడు వాళ్ళకంటే మా వాళ్ళు ఇప్పుడు రేపు ఇంటర్మీడియట్లో కూడా మా వాళ్ళు 1000కు 968, 978. నిన్న ఒక అమ్మాయికి వాగ్దేవ్ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఈ అడ్వాన్స్లో మెయిన్స్లో 99.3% అమ్మాయికి స్కోర్ రావడం జరిగింది. అడ్వాన్స్లో కూడా సీ వెంట్ టు ఫ్రమ్ వాగ్దేవ్ హై స్కూల్. వీళ్ళంతా వాగ్దేవ్ స్కూల్ నుంచి పోయిన వాళ్ళే. ఈరోజు దాదాపు
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వాగ్దేవ్ స్కూల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మోర్ దాన్ 100స్లో ఉన్నారు. ఇలా ఇంత రూరల్ ఏరియాలో మన స్కూల్ నుంచి పోయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు జాబ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంత మంచి ఎడ్యుకేషన్ మేము స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇంతకు మునుపు ప్రీవియస్ అంటే మేము వాగ్దేవ్ స్కూల్ లేనప్పుడు యాడికి పరిస్థితి, వాగ్దేవ్ స్కూల్ వచ్చిన తర్వాత యాడికి పరిస్థితి చాలా తేడాలు ఉన్నాయి. అది జనాలను అడిగినా కూడా చెప్పగలుగుతారు. ఈరోజు ఈ ఎడ్యుకేషన్ మీద ఎంతో రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా గొప్పగా మార్పు వచ్చింది. యాడికి వాళ్ళు ఒక వాగ్దేవ్ స్కూల్లో కాదు, డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు హై స్కూల్ లెవెల్లో కూడా అనంతపురం కావచ్చు, విజయవాడ, గుంటూరులో కూడా హై స్కూల్ లెవెల్ నుంచి చదివిస్తున్నారు. చదువు యొక్క వాల్యూ మేము చూపించినాము, ఇప్పుడు చదువుతున్నారు, ఆనందంగా ఉంటున్నారు. ఇంత సపోర్ట్ చేసిన ప్రతి పేరెంట్కు అంటే మేము లాస్ట్ 20 years నుంచి మా శ్రమకు కావచ్చు, మాకు ఇచ్చే గౌరవం కావచ్చు, ఇచ్చిన ప్రతి పిన్ టు పిన్ ప్రతి పేరెంట్కి కూడా పదాభివందనాలు. అలాగే మాకు సపోర్ట్ చేస్తూ మా పిల్లలకు ఎస్పెషలీ మా మీద నమ్మకంతో ఇంత దూరం పంపించిన తల్లిదండ్రులు కావచ్చు, వచ్చి పిల్లలు ఇంత ఆనందంగా చదువుకునే పిల్లలకు కావచ్చు, నిజంగా నేను హర్షించాల్సిన విషయం. ఇది చాలా ఆనందంగా చెప్పుకోగలుగుతాను నేను. సజెషన్ అంటే పిల్లలు ఇప్పుడుండే ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని ఈ యొక్క యూట్యూబ్లకు, సెల్ ఫోన్లకు అడిక్ట్ కాకోకుండా కొన్ని అవసరానికి తగ్గట్టు, ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, వాటికి అవసరం తగ్గట్టు సెల్ ఫోన్ వాడాలా. అదర్ దాన్ సెల్ ఫోన్ ఇంకా వాడకూడదు. మన చదువుకు తగ్గట్టు సెల్ ఫోన్ వాడడము, ఫోన్కు తగ్గట్టు ఫోన్ మాత్రమే చేసుకోవడం, ఈ 2 పనులు చేస్తే పిల్లలు చెడిపోవడానికి అవకాశాలు ఉండవు. దీని భయంతోనే చాలామంది పిల్లలు హాస్టల్కి పంపిస్తున్నారు పేరెంట్స్. ఈవెన్ వాళ్ళ దగ్గర సింగిల్ ఎన్పి డబ్బు లేకపోయినా హాస్టల్లోకి ఎందుకు పంపిస్తున్నారంటే వచ్చినప్పటి నుంచి వీడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు, వాడు వినడు వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్నగారి మాట. వినకపోవడం వల్ల వీడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నారు. ఏమమ్మా ఎందుకు అంత దూరం అంత డబ్బులు అంటే ఏం చేయాలి సార్, వచ్చినప్పటి నుంచి సెల్ ఫోన్ పట్టుకుంటూనే ఉన్నాడు, మనం చెబితే వినడు, వాడు ఏడుస్తాడు. ఈ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఈ సెల్ ఫోన్తో వచ్చిన తర్వాత. కానీ తప్పదు, మనం ఆ పిల్లలను అలా అడిక్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేనేజ్మెంట్ మీద, ఫ్యాకల్టీ మీద, టీచర్స్ మీద ఉంది. సేమ్ సమభాగాల్లో వాళ్ళ అమ్మా నాన్నగారి మీద కూడా ఉంది. ఒక్క టీచర్లే దాన్ని ఏం చేయలేరు, కానీ అమ్మా నాన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనిస్తే పిల్లల్లో మార్పు రావడానికి అవకాశం బలంగా ఉంది.